ఓకే గైస్, మనమైతే ఇక్కడ ఆపేసినాం కదా ఇండియా ఫ్లాగ్ని 5 minutes ఆగాలని. ఇదైతే పార్ట్ 2, అదైతే పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో అయితే మనం వైట్ దాన్ని అయితే ఫిల్అప్ చేస్తున్నాం. ఇంకా మన ఇండియా ఫ్లాగ్ని ఎందుకు చేయలేదంటే మేము బయటకు వెళ్ళాం అందుకని. ఓకే, వైట్ దాంట్లో ఆగండి. ఎస్, కరెక్ట్ సరిపోతాయి. మిడిల్ చూసుకోవాలి గైస్. ఒకసారి మిడిల్ చూసుకుని అందులో పర్పుల్ పెట్టాలి. ఫస్ట్ అయితే మొత్తం వైట్తో నింపేద్దాం. ఆ తర్వాత మధ్యలో కట్ చేసి అలా పెడదాం. ఈ వైట్ దాన్ని నింపేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. 5 minutes అదండి, జస్ట్ 5 minutes. ఓకే గైస్, వైట్ దాన్ని అయితే ఫిల్ చేసేసినాం. 1 నిమిషంలో 5 minutesలో వస్తాను కదా. వైట్ దాన్ని అయితే ఫిల్ చేసేసినాం. ఆ తర్వాత ఇప్పుడు పర్పుల్ తీసుకుని మధ్యలో చేయాలి గైస్. కాబట్టి మన పర్పుల్లో ఊలొద్దు, కాంక్రీటే తీసుకున్నాము. ఎస్, కాంక్రీటే తీసుకుందాం. ఓకే, అయిపోతుంది. దీన్ని తీసేయాలి. ఇప్పుడు పర్పుల్ పెట్టాలి కదా మంచి. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్ళి కూడా ఇటు సైడ్ కూడా పెట్టేసినాం. ఇప్పుడు గ్రీన్ ఫిల్అప్ చేయాలి. ఓకే, గ్రీన్ కూడా ఫిల్అప్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. ఓకే గైస్, గ్రీన్ కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండియా ఫ్లాగ్ అయితే ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఇండియా ఫ్లాగ్ అయితే కొంచెం బాగుండేది, కాకపోతే ఉల్టా చేసిన. ఉల్టా చేసినాం గైస్ మనమైతే ఇండియా ఫ్లాగ్. కానీ ఇప్పుడు స్ట్రైట్గా చేసినాం, కరెక్ట్గా చేసినాం. కలితే చూసుకో. కింద అయితే నాకు ఒకటి అనిపించింది. కింద దీన్ని బ్లాక్ కలర్ దాన్ని ఒక బ్లాక్ తీసి ఇక్కడ ఆరెంజ్ పెడితే బాగుంది అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచేమో ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ నుంచేమో ఇలా కనిపిస్తుంది. అండ్ అలాగే మన పెట్ చూడండి, డాగ్ స్టాండ్ అంటే ఇవి కూడా వూల్ఫ్ లాగానే, బట్ రకూన్స్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. కాలితే చూడండి, టెలిపోర్టేషన్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ జాంబీని కొడతా చూడండి. కమాన్, ఎస్, దిస్ ఇస్ మై ఆర్మ్. జాంబీ కూడా కొడుతుంది. ఎస్ గైస్, ఇప్పుడు వీటికైతే మీట్ అయితే పెడదాం. ఇట్ ఈస్ ద మీట్ ఉండాలి కదా. ఎస్, కమాన్, ఫీడ్. ఇంకోటి చెప్పా. ఎస్, ఓహో, పప్పీ కూడా యూస్. ఓ ఓకే,
ఇప్పుడు స్టాండ్ ఇప్పుడు ఇంకో పప్పి కూడా వచ్చింది, చూసిన నేను ఇప్పుడే. ఓకే, టెలిపోర్టేషన్ అవుతాయి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడిది ఎస్ అన్నీ టెలిపోర్టేషన్ అవుతుంది. సిట్ సిట్ అండ్ సిట్ సిట్ సిట్. ఓకే గైస్, డాగ్స్ అన్నీ ఓ దీని గురించి చెప్పడం మర్చిపోయినా. మన దాంట్లోకి అయితే కొత్త యానిమల్ అయితే వచ్చింది. ఓకే, ఈ కొత్త యానిమల్ అయితే వచ్చింది. మనం దీన్ని కొడితే కనుక ఇలా రౌండ్గా అయిపోతాయి. ఇంకా దీన్ని మనం చంపలేం. దీంతో కొట్టే ఇది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే అస్సలు అవ్వ. కొట్టకుండా 5 minutes ఆగితే బయటకు వస్తుంది. రా వెయ్యి నుంచి పాడేస్తాం కూడా రాదు. ఇచ్చి తీసుకెళ్దాము అనుకోండి. కింద పాడేసినా సరే. ఓహో, బయటకు వచ్చింది. ఓకే గైస్, ఇవాళ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.